హరి ఓం. ఏకదంత ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో చాలా ప్రాచుర్యం పొందిన గురు బ్రహ్మ గురుర్ విష్ణు అనే శ్లోకం యొక్క తాత్పర్యము, అర్థము, వివరణ కూడా తెలుసుకుందాము. ఒకసారి ఆ శ్లోకం చెప్దాము. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంకొకసారి మళ్ళీ చెప్పాలి అందరూ నాతో పాటే. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగం చేద్దాము. గురుః బ్రహ్మ, గురుః విష్ణుః, గురుః దేవః మహేశ్వరః, గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది చాలా వరకు ఈ శ్లోకంలో ప్రథమ విభక్తి ఏకవచనంలోనే ఉన్నాయి పదాలు. మీరు బాగా గమనించండి. గురుః ప్రథమ ఏకవచనం, బ్రహ్మ ప్రథమ ఏకవచనం, తర్వాత విష్ణుః ప్రథమ ఏకవచనం, దేవః ప్రథమ ఏకవచనం, మహేశ్వరః ప్రథమ విభక్తి ఏకవచనం, తర్వాత సాక్షాత్ అనేది అవ్యయం, తర్వాత పరబ్రహ్మ కూడా ప్రథమ ఏకవచనం, తస్మై అనేది చతుర్థి విభక్తి ఏకవచనం. ఇది తద్ శబ్ద రూపంలో చతుర్థి విభక్తి ఏకవచనంలో తస్మై అని వస్తుంది. తర్వాత గురవే నమః, ఇది కూడా చతుర్థి విభక్తి ఏకవచనంలో నమః, ఇది అవ్యయ పదం. మనకు పాణిని సూత్రం కూడా ఉంది. నమస్వస్తి స్వాహ స్వధ అలం వషట్ యోగాచ. అలాంటి పదాలు ఉపయోగించేటప్పుడు చతుర్థి విభక్తి వాడాలి కాబట్టి మనకు తస్మై అని ఈ శ్లోకంలో కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతిపదార్థానికి వద్దాం. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవః మహేశ్వరః, గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై అలాంటి గురువు గారికి శ్రీ గురవే నమః, శుభకరమైన ఈ గురువు గారికి నమస్కారములు అని ప్రతిపదార్థం మనము తీసుకోవాలి. ఇప్పుడు తాత్పర్యానికి వస్తే, గురువు బ్రహ్మదేవుని లాంటివాడు. అంటే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? సృష్టిస్తాడు. గురువు కూడా మనకి విద్యాదానం చేసి మనల్ని కొత్తగా సృష్టిస్తాడు. తర్వాత గురువే విష్ణువు, అంటే స్థితి పోషణ చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు మనకు సంశయాలు వస్తే గురువుగారు వాటిని సమాధానమిస్తూ వాటిని నివారిస్తూ ఉంటాడు. అంటే మనల్ని పాలిస్తూ ఉంటారు గురువుగారు. తర్వాత గురు మహేశ్వరుడు. గురువు మన అజ్ఞానాన్ని లయం చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు సృష్టి స్థితి లయములు గురువుగారే చేస్తున్నారు మనకు. కాబట్టి ఈ సృష్టి స్థితి లయములు చేసే సాక్షాత్ పరబ్రహ్మ కూడా గురువుగారే అని మనకు 2వ లైన్లో స్పష్టంగా తెలుస్తుంది. ఈ 3 పనులు చేస్తూ సాక్షాత్ పరబ్రహ్మ తత్వాన్ని మనందరికీ అందించే అలాంటి గురువుగారికి నమస్కారము అని ఈ శ్లోకానికి అర్థం. చూడండి ఎంత బాగుందో ఈ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థము తెలిస్తే అది ఎప్పుడు పఠించినా కానీ మన గురువుగారులు మనకు కళ్ళ ముందు మెదులుతారు. ఎందుకంటే వాళ్ళు మనకు చేసిన సేవ ఎంతో గొప్పది. ఎందుకంటే విద్యాదానం చేసి మనము
ఒక అజ్ఞానము నుంచి జ్ఞానం వైపు అడుగులు వేయడానికి వాళ్ళు ఎంతో కారణమవుతున్నారు. అలాంటి గురువులకు అంకితం చేసిన ఈ శ్లోకం చదివేటప్పుడు దీని అర్థాన్ని మనం ఎప్పుడూ మనస్సులో పెట్టుకొని చదువుతూ ఉండాలి. దీంట్లో వ్యాకరణ అంశాలు చూద్దాము. గురుహు సాక్షాత్, ఇక్కడ గురుహు విసర్గలో ఉంది, సాక్షాత్ అది గురు సాక్షాత్ అయింది. విసర్గ సంధి అంటారు. అంటే విసర్గం ఏమవుతుందంటే సకారానికి ఒత్తు అవుతుంది. మనకి వ్యాకరణంలో, సంస్కృత వ్యాకరణంలో ఇదొక రూల్ ఉంటుంది. విసర్గ తర్వాత సా షా శా ఏవి వచ్చినా కానీ వాటికి ఒత్తు చేసి పలుకుతామన్నమాట. అందుకనే గురు సాక్షాత్ అనకూడదు, గురు సాక్షాత్ ఒత్తు పెట్టి చెప్పాలి. తర్వాత పరబ్రహ్మ, ఇది సమాసము. పరంచ తద్బ్రహ్మంచ అంటే అన్నిటికైనా శ్రేష్టమైన బ్రహ్మతత్వము పరబ్రహ్మ, ఇది పరబ్రహ్మ. ఇది ఈ విధంగా మనము గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకానికి అర్థము ఇప్పుడు తెలుసుకున్నాం. ధన్యవాదం.